సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, వర్షాకాలంలో ఉన్నాము, ఉమ్, మరికొన్ని రోజుల్లో శీతాకాలంలోకి వెళ్ళిపోతాం. అవును. వెంటనే మనకొచ్చే ఆరోగ్య సమస్యల్లో జలుబు చేయటం, దగ్గు, లైట్గా వైరల్ ఫీవర్స్, తర్వాత గొంతు ఎలా అంటే గరగరలాడుతున్నట్టుగా గొంతు నొప్పి, కిచ్ కిచ్ కిచ్కి అనిపిస్తూ ఉంటుంది. అనుకోవాలనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. కరెక్ట్ అమ్మా, చేసి మరీ చూపించారు. అవును మరి. ఇచ్చింగ్ అనిపిస్తుంది ఉమ్, కదా, కఫం పెరిగిపోయింది అనేసి వింటూ ఉంటాం కదా. ఉమ్. దీనికి ఏదైనా ఇంటి చిట్కాలు అమ్మా, పిల్లలకైతే ఏం చేయాలి, పెద్దవారికైతే ఏంటి? పిల్లలకైతే చంటి పిల్లలు అనుకో, ఆ, పాపం ఊపిరి సలపకుండా, అవునవును పాపం. పాపం చాలా దగ్గు ఇలా వచ్చేసి వాళ్ళకి ఇది ఉంటుంది, పాపం ముక్కుల్లో ఫుల్గా ఉంటుంది, నొప్పులు వాళ్ళు ఏమీ ఉంటుంది, ఏం చేసుకోలేరు. చేయాలో తెలియదు. ఆ, అట్లాంటప్పుడు ఇంకా కూర్చోవడం రాని పిల్లలు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక తమలపాకు తెచ్చి దాన్ని ఇలా పూర్వం నిప్పుల మీద ఇట్లా పెట్టారు, ఇప్పుడు స్టవ్ మీద అయినా సరే ఆ బాగా గ్రీన్ ఉంటుంది కదా, గ్రీన్ కాస్త వాడి బిరుసుగా ఉండే తమలపాకు మెత్తబడేట్టు అంతే. ఒక్కసారి ఇట్లా అంటే చాలు, ఆ ఫ్లేమ్ మీద ఇటు నుంచి ఇట్లా లాగేస్తే అది కొంచెం వాడుతుంది. ఉమ్, ఆ వాడిపోయినటువంటి తమలపాకుని ఇట్లా చేత్తో నలిపితే రసం వస్తుంది. ఒకటి రెండు చుక్కలు వస్తాయి. అమ్మా, ఆ రెండు చుక్కల్లో కాస్త తేనె వేసి పిల్లలకి నాలుక మీద పెడితే ఘాటు ఉంటుంది, కాస్త పిల్లలకి దగ్గులాగా వస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఆ, వచ్చి పాపం ఉక్కిరి బిక్కిరి అవుతారు. అందుకని ఏం చేయాలి, వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి. ఆ, పడుకున్న పిల్లల్ని కూర్చో. కూర్చోబెట్టుకోవాలి. ఆ, కూర్చోబెట్టి వీపు మీద ఇట్లా రాస్తూ గనక ఉన్నట్టయితే వాళ్ళకి కాస్త ఈ కంఠం దగ్గర ఇట్లా అంటూ ఉన్నా చక్కగా బాగానే దగ్గు వస్తుంది, వచ్చి మొత్తం అంతా ఫ్లెమ్ అంతా కక్కేస్తారు, వామిటింగ్ చేసేసుకుంటారు. నోట్లోకి వచ్చేస్తుంది. లేదా మింగడం చేత, అప్పుడు మింగడం చేత కాని పిల్లలైతే కక్కేస్తారు, మింగడం చేత అయిన పిల్లలు లోపలికి మింగుతారు, కొంచెం క్లియర్ అవుతుంది. క్లియర్ అవుతుంది. ఇది ఎక్కువ మంది చేస్తారమ్మా. మామూలు జలుబు తగ్గాలంటే ఏం చేస్తారంటే ఈ దుంప పసుపు అంటారంటే పచ్చి పసుపు కొమ్ములు ఉండే పూర్వం ఇళ్లల్లో, అందరి ఇళ్లల్లోనూ మనం వాడేది ఉడకపెట్టిన పసుపు కొమ్ములు. ఇలా పసుపు కొమ్ము ఇట్లా కొడితే లోపల ఆరెంజిష్ రెడ్డిష్గా ఉంటాయి. అట్లా కాకుండా ఇట్లా కొడితే కూడా పచ్చిగా లేత పసుపు రంగులో ఉండాలి, అది పచ్చి పసుపు అంటారు. ఆ పచ్చి పసుపు దుంపలు ఇంట్లో ఉండేవి పూర్వకాలం. దాన్ని ఇలా సాన మీద అరగదీసి, ఈ అరగదీసినటువంటి గంధంలాగా వస్తుంది, అది నెత్తిని పెడతారు. ఇలా మాడు పట్టున ఈ కంఠం దగ్గర, ఇంకా ఉంటే కాస్త గుండెల దగ్గర, కానీ గుండెల దగ్గర పెట్టడానికి ఇష్టపడరు, ఎందుకంటే అరగదీస్తాం కదా, తడు ఉంటుంది, నెమ్మొస్తుంది అని భయానికి. చాలా రిలీఫ్ వస్తుందమ్మా దాంతో. ఎంత అంటే అంత చాలా చక్కగా వాళ్ళకి పిల్లలకి ఇక్కడంతే పసుపు ఇలా పట్టిలా పసుపు పట్టి అలా పెడతారు. లేదు కరక్కాయలు ఉండేవి ఇంట్లో తప్పనిసరిగా, కరక్కాయ ఏదో వాళ్ళు లెక్క చెప్తారు, పిల్లలకైతే 3 చుట్లు, పెద్దవాళ్ళకైతే 5 చుట్లు అని. అంటే ఒక చుక్క నీళ్లు వేసి సాన మీద ఇట్లా ఇంత తిప్పడం, అంటే లెక్క, దాని ప్రమాణానికి లెక్క చూడండి. 3 చుట్లు ఇట్లా తిప్పితే ఎంత వస్తుంది, ముత్యం అంత వస్తుంది. అది పెట్టేవారా? అది తేనెలో కలిపి పెడతారు. ఘాటు ఉంటుందిగా అమ్మా, ఘాటు వల్ల తేనె ఇది ఇబ్బంది పడతారు. అందువల్ల అది పెట్టినట్టయితే ఆ పిల్లలకు కాస్త అంటారు, పాపం ఇబ్బంది పడతారు, దగ్గుతారు, మొత్తానికి చాలా క్లియర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కొంచెం పెద్దవాళ్ళ పిల్లలు అనుకోండి, అయితే వాళ్ళకి బాగా తేనె వేసి నాకేస్తారు. పాలల్లో, వేడి పాలల్లో బెల్లం వేసి పసుపు వేసి తాగిస్తారు. పంచదార పనికిరాదమ్మా, బెల్లం లేదా పటికి బెల్లం. బెల్లం రంగు చూసి నాకు నచ్చదు అంటే పటికి బెల్లం, మామూలు బెల్లం అయితే పనికిరాదు, మామూలు పంచదార అయితే పనికిరాదు. అది వేడిగా ఉండాలి పాలు, బాగా మిరియాల పొడి వేసేసి తాగిస్తే అది కూడా చాలా రిలీఫ్ వస్తుంది. లేదంటే పాలల్లో పసుపు వేసి, అది కూడా మంచి పసుపు ఎక్కడ దొరుకుతోందమ్మా, టర్కాయిన్ బాగా ఉన్న పసుపే దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు పసుపుకే పురుగులు పడుతున్నాయి. పసుపు వేస్తే నీకు చేతికి పసుపు పసుపు గుమ్మాలకి రాచిన చేతికి పసుపు రంగే ఉండట్లా. అవును అవును. అందువల్ల అది ఉపయోగం ఉంటుందని నేను అనుకోను. ఆయుర్వేదం షాపుల్లో అందులో వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య పర్సెంటేజ్ ఇస్తున్నారు, టర్కాయిన్ పర్సెంటేజ్ అని. ఆ టర్కాయిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది చూసుకుని తెచ్చుకుంటే చాలా ఉపయోగపడుతుందమ్మా. ఇంకొకటి చేసేవాళ్ళు కాస్త పెద్దవాళ్ళు అయ్యి
మేము హీరోలం తోపులం అంటూ ఉంటారే, అట్లాంటి వాళ్ళకి చేసే పని ఏమిటో తెలుసా? ఈ నిప్పు బాగా ఒక బొగ్గు బాగా మండుతూ ఉన్న దాని మీద ఈ మంచి పసుపు వేసి గాలి పీల్చమంటారు. అని పీల్చేస్తే క్లియర్ ఘాటు, ఘాటు ఆ ఘాటుకి ఇదంతా లోపల ఈ ముక్కుల్లోంచి పీల్చేటప్పటికి ఇదంతా వచ్చేసి గొంతులో నుంచి కళ్ళే తెగి బయటపడుతుంది. లేదంటే ఒక పిన్కి సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, సేఫ్టీ పిన్కి ఒక మిరియాన్ని గుచ్చి దాన్ని ఆ స్టవ్ మీద పెడితే కాలుతుంది, దాని నుంచి కూడా పొగ వస్తుంది, ఆ పొగ పీల్చినా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఓహో, సేఫ్టీ పిన్కి మిరియం గుచ్చి ఒకటి రెండు గుచ్చి దాన్ని పొయ్యి మీద పెడితే కాలుతుంది, అది ఘాటు వాసన వస్తుంది కదా, వస్తుంది, దాన్ని పీలిస్తే కూడా క్లియర్ అవుతుంది. ఇవి ఒక పద్ధతి. అసలు అన్నిటికన్నా సుఖమైన పద్ధతి ఏమిటంటే, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్న గుర్తుపట్టడమే మనకి తెలియట్లేదు, కానీ కరెంటు తీగల నిండా, కరెంటు పోల్స్ నిండా పాకి ఉంటుంది. ఏమంటారు? తిప్పతీగ. తిప్పతీగ గుండె ఆకారంలో ఉంటుంది దాని ఆకు. చిన్నది ఉంటుంది, మరీ బాగా అయితే ఇంతంత కూడా ఉంటాయి. అటువంటి ఆకు తీసుకొచ్చి ఓ 3-4 ఆకులు చేత్తో తుంపి, కట్ చేయకూడదు కత్తితో, చేత్తో తుంపి ఒక 2 అంటే తాగే వాళ్ళని బట్టి 3 గ్లాసులు నీళ్ళు 4 గ్లాసులు నీళ్లు పోసామనుకోండి, ఈ 4 గ్లాసుల నీళ్ళల్లో 5-6 వేయచ్చు, అంత ముద్ద వేసి, చిన్నపిల్లలు అనుకోండి కొంచెమే అనుకుంటే కాసిన నీళ్లు తక్కువ, అది 3/4 అయ్యేదాకా మరగబెట్టాలి. ఇప్పుడు 4 గ్లాసులు నీళ్లు పోస్తే 3 గ్లాసులు, అది చిన్న గ్లాసా పెద్ద గ్లాసా మీ క్వాంటిటీ బట్టి. దాని నీళ్ళేమి రుచి పచ్చి ఉండక మన నీళ్లకుండే రుచి ఉండదు, ఏ టెస్ట్ ఉండదు, అవి చాలా చికాకు అనిపిస్తుంది. అది అటువంటి నీళ్ళని గోరువెచ్చగా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం తాగితే జ్వరము, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ ఇట్లాంటివన్నీ పోతాయి. 3 రోజులు తాగితే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. 3 రోజులు తాగితే అసలు వేరే యాంటీబయాటిక్ కూడా వేసుకోవాల్సిన పని లేకుండా వైరల్ ఫీవర్ తగ్గుతుంది. సూపర్. కానీ దాన్ని గుర్తుపట్టాలి, తిప్పతీగని తెలుసుకోవాలి. తిప్పతీగ తెలుస్తుంది. నేను చెప్పాను కదా, గుండె ఆకారంలో ఇట్లా ఉంటాయి. దానికి ఇదిగో ఈ ఋతువులోనే మీకు ఎర్రని ఇంతంత పళ్ళు గుత్తులుగా కాస్తూ ఉంటాయి. ఎవరైనా గుర్తుపడతారండి, అది అమృతం అంటారు దాన్ని. అసలు తిప్పతీగని అన్ని రకాలైనటువంటి ఆయుర్వేదం మందుల్లోనూ తిప్పసత్తును వాడతారు. తిప్పసత్తు అంటే చాలా తయారు చేయడం చాలా కష్టం అండి, అలా తయారు చేసి వాడతారు. ఆయుర్వేద ఔషధ షాపుల్లో దొరుకుతుంది. ఇంత తయారు చేయడం దేనికని చెప్పి తిప్పసత్తు తెచ్చుకుంటారు. తిప్పసత్తు కనుక తెచ్చుకుంటే ఇంత ఒక ముచ్చం అంత వేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా కఫాన్ని తగ్గిస్తాయి. ఇవన్నీ కఫాన్ని తగ్గిస్తాయి. కరక్కాయ, పసుపు, మిరియాలు, చాలా ఇంకా తమలపాకు. సరే, ఇంకా ఏమిటంటే కాస్త ఊహ తెలిసిన వాళ్ళకి ఇవన్నీ వేడి నీళ్ళు తాగుతూ ఉండడం, వేడి నీళ్ళు ఆవిరి పడుతూ ఉండడం, ఇంకా బాగా ముక్కు క్లియర్ అవ్వాలి, గొంతు క్లియర్ అవ్వాలంటే వెడల్పాటి దాంట్లో నీళ్లు మరగబెట్టి, ఆ మరగబెట్టిన నీళ్లల్లో పసుపేసి దుప్పటి ముసుగేసుకుని దాన్ని పీలుస్తాం. స్టీమ్. అది పీలిస్తే కూడా మళ్ళీ ఆ గిన్నె పనికి రాకపోవచ్చు, ఎందుకంటే అది పీలుస్తూ ఉండగానే ముక్కుల్లోంచి నోట్లో నుంచి కూడా కఫం కింద పడిపోతుంది. అయితే ప్రధానంగా ఆ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఆ రకంగా ఆవిరి పట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ చలికి ఎక్స్పోజ్ కాకూడదు, చెమటలు పట్టనివ్వాలి. చెమట పడితే కూడా ఊరుకోవాలి. దుప్పటి ముసుగెట్టుకుని ఒక అరగంట అన్నా పడుకో, పావు గంట అన్నా కనీసం దుప్పటి ముసుగెట్టుకుని కదలకుండా ఉండగలగాలి. ఇప్పుడు ఆవిరి పీల్చేసాను అనుకుని ఏసీ రూమ్లోకి వెళ్ళో ఫ్యాన్ వేసి కూర్చునో మొహం కడుక్కోవటం అలాంటివి గనక చేసినట్టయితే రివర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆవిరి పట్టిన తర్వాత అదే దుప్పటి మరి కాసేపు కప్పుకుని ఒక పావు గంట అన్నా ఉండగలిగితేనే ఆవిరి పట్టాలి. పెద్దవాళ్ళు అయితే ఈ పని చేసినట్టయితే చాలా ఎఫెక్ట్ ఉంటుందమ్మా. ఇదంతా చెయ్యరు, కానీ ఇప్పుడు హాస్పిటల్స్లో నెబ్యులైజేషన్ అని చెప్పి మిషన్తో అదే వేడి నీళ్ళు తీసి ఆవిరి తయారు చేసి ఆవిరి లోపలికి పంపించే మిషన్ ఒకటి వాడుతున్నారు, నెబ్యులైజర్ అని.
అంత కష్టం ఎందుకు ఇంట్లో అంటే ఆ పసిపిల్లలకి అనుకోండి అది. అవునవునవును. పెద్దవాళ్ళం హాయిగా దీన్ని మించింది మరొకటి లేదు. అసలు రాకుండానే చూసుకోండి. వీలైనంత వరకు తడిలో తిరగకుండా మన శరీర తత్వాన్ని బట్టి నీళ్ళల్లో చేతులు పెట్టకుండా సాధారణంగా ఈ ప్రాంతం నుంచి వస్తూ ఉంటుంది జలుబు. చెవుల్లో కాటన్ పెట్టుకుని ఈ మెడ దగ్గర ఏదన్నా ఇలా కవర్ చుట్టూ చేసుకోవచ్చు. పూర్వకాలం మీకు మఫ్లర్ అని చుట్టుకునేవాళ్ళు ఇట్లా మెడ అవును, అవును. చుట్టూత. అక్కడ గనక చుట్టుకున్నట్టయితే మీకు ఎక్కువగా జలుబు చేయకుండా ఉంటుంది కంఠానికి సంబంధించి. అవునవును. అటువంటి జాగ్రత్తలు పాటించేస్తే ఇవన్నీ గూడా అవసరం ఉండవమ్మా. రైట్ అమ్మా. నమస్తే. నమస్తే.